నమ్మకంతో ఉన్నారు అతని మీద, ఎవరు నమ్మకం లేకుండా ఉన్నారు? దేవుని దగ్గరకు వచ్చి నమ్మకం లేకుండా ప్రార్థన చేసే వాళ్ళందరూ ఇదే పని చేస్తున్నారు. నమ్మకం ఉందనుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నాం. దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడని పాస్టర్ గారు చెబుతున్నాడు, వాక్యం చెబుతుంది, నేను నమ్ముతున్నాను అని ఆ ప్రార్థన చేస్తున్నాము. ఒకరోజు ఆలస్యం అయితే, 2 రోజులు ఆలస్యం అయితే దేవుణ్ణి కూడా నిందిస్తున్నాం. నువ్వేం దేవుడవయ్యా, నువ్వెక్కడున్నావయ్యా, నువ్వు నాకెందుకు సహాయం, నాకు తెలుసు నువ్వు చేయవని. దేవుణ్ణి ఏం చేస్తున్నాము? నిందిస్తున్నాము. దేవుణ్ణి ఏం చేస్తున్నాము? ప్రశ్నిస్తున్నాము. అదే నీకు నమ్మకం ఉంటే, అదే నీకు విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా సంఘములో ఉన్నాడు, దేవుడు నా ఇంటిలో ఉన్నాడు, నేను ఆయనను అడుగుతున్నాను, ఆయన నాకు తప్పకుండా సహాయం చేస్తాడు అని నమ్ముతావు. తప్పకుండా ఆయన నన్ను ఆదుకుంటాడు, తప్పకుండా నన్ను ఆయన రక్షిస్తాడు అని నీవు విశ్వసిస్తావు. ఎవరు సమకూర్చుకుంటారు అంటే దేవుడిని నమ్మేవారు, ఆయనను అడిగితే దయచేస్తాడు అని విశ్వాసము కలిగిన వాడు నమ్ముతాడు. ఈ మాటలో మనకు అర్థం కావాలి అని అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మనము ఆలోచన చేయాలి. ఎవరు అంటే ఆయన పేతురు, జాలరి అయిన పేతురు. జాలరులు ఏం చేస్తారంటే ప్రతి రాత్రి వేళ సముద్రంలోనికి వేటకు వెళతారు. వేటకు వెళ్ళి వారికి ఉన్న వలలను ఆ సముద్రంలో వేసి చేపలను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పని ఎప్పుడు? రాత్రి. వాళ్ళు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు? పగలు. కొంతమంది మనం ఉద్యోగాలు చేసేవాళ్ళము, మనం పనికి ఎప్పుడు వెళ్తాము? పగలు వెళ్తాము. ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాము? రాత్రి రెస్ట్ తీసుకుంటాం. ఈ జాలరులు కొంతమంది సముద్రములో వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళి రాత్రంతా చేపలు పట్టారండి. ఏం చేశారు? రాత్రంతా చేపలు పట్టారు. వారికి ఒక్క చేప కూడా దొరకలేదండి. ఏం దొరకలేదు? ఒక్క చేప. మీరు ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళండి, నువ్వు జాలరువు కాకపోయినా, నీకు చేపలు పట్టడం రాకపోయినా, నీవు చేపలు పట్టడానికి ప్రయత్నిస్తే కనీసం చిన్న పక్కైనా దొరకదా? చిన్న చేప, పెద్ద చేప ఒక్కటైనా దొరకదా? దొరుకుతుంది. కానీ వారికి ఒక్కటి కూడా దొరకలేదండి. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు. వారు నిరుత్సాహంతో ఉదయాన్నే వారు ఏం చేస్తున్నారంటే ఒడ్డుకు వచ్చి వారి వలలను కడుక్కుంటూ ఉన్నారండి. అప్పుడు ఏం జరిగిందో వాక్యంలో కొన్ని విషయాలు మనము చూద్దాం. లూకాసు వార్తలోని